మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతోంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మేన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఇక్కడ లాభంలో గురువు గారి యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉందో, మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. సో మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ వారం ఈ రాశి వాళ్ళకి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు యాక్చువల్గా నీచలో ఉన్నాడు ఆ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఆ రాశి అధిపతి కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. సో మెయిన్గా ఏంటంటే ఈ రాశికి 1000 స్థానంలో ఇక్కడ చతుర్థ స్థానంలో ఈ చంద్రుని యొక్క నీచ సంచారం, అలాగే ఆ రాశి అధిపతి కుజుడు యొక్క అష్టమ స్థాన సంచారం. ఇక్కడ సమ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అనేవి కొంచెం పీస్ఫుల్గా ఉండే ఆస్కారాలు తక్కువగా ఉంటున్నాయి. డొమెస్టికల్గా సంబంధించి కొంచెం ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఈ 4th హౌస్ రిలేటెడ్గా చాలా వరకు కూడా వాహనాలకు సంబంధించి కండిషన్స్ విషయంలో కావచ్చు, స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇన్ సమ్టైమ్స్ హార్ట్కి సంబంధించిన హెల్త్ మ్యాటర్స్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సంబంధించి కావచ్చు. ఇలా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో సమ్ రిపేర్స్ ఉంటే మనకి ఎలాగ కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుందో, సమ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ మధ్య ఎమోషనల్గా కొంచెం ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి అష్టమంలో కుజుడు ఉండటమే కాకుండా శని కూడా ఉండటం వల్ల వారం ప్రారంభం నీచ చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది కాబట్టి అర్ధాష్టమంలో కొంచెం వీటి విషయంలో మోర్ కేర్గా ఉంటా. మరి అంతనా ఎమోషనల్గా కొంచెం మనకి ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మనం కాన్సన్ట్రేట్ అనేది చేయలేము ప్రొఫెషన్ మీద కానీ లేదా ఇతరత్ర. సో వీటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేయాలి. అంటే తప్పకుండా కుజుడి యొక్క బలం మీకు తక్కువగా ఉంది కాబట్టి పేరెంట్స్ హెల్త్ కావచ్చు, జీవితంలో భాగ్యానికి సంబంధించి హెల్త్, ఫైనాన్షియల్గా సమ్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్కి సంబంధించిన విషయాల్లో అన్ని కోణాల్లో కూడా కొత్తగా ఇన్వెస్ట్ చేయటం, కొత్తగా ఆలోచించడం, కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టడం, ఇలాంటి వాటి విషయంలో కొంచెం స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్గా ఉండటం చాలా మంచిది. కాబట్టి కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది జనరల్గా. అలాగే మంగళ బుధ గురువారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. గురువు గారు మాత్రం ఈ రాశికి వెన్నుదన్నుగా చాలా వరకు కూడా ఇన్ వెరీ హాట్ టైమ్స్ గురుబలం మీకు చాలా వరకు కాపాడడం, అట్లీస్ట్ గురువు గారు లాంటి ప్లానెట్ అయినా లాభస్థానంలో ఉండటం వల్ల మంగళ బుధ గురువారాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న కండిషన్స్లో ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నా మళ్ళీ ఆ గురుబలంతో, వ్యక్తుల యొక్క సహకారంతో, సో ఏదో విధంగా మీ యొక్క నెట్వర్క్లో ఎవరన్నా మిమ్మల్ని ఆ యొక్క సమస్య నుంచి బయటపడేసే విధంగా ఆ గురుబలం కాపాడుకుంటూ ఉండటం వల్ల ఆర్థిక పరంగా కూడా ఇటువంటి అప్ అండ్ డౌన్స్ రాకుండా ఆయన చూసే ఆస్కారాలు, సంతానపరమైన విషయాల్లో కూడా కొంత చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురావడానికి ఇక్కడ గురువుగారి యొక్క ట్రాన్సిట్ మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు, కానీ ఆ రాశ్యాధిపతి శని ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడితో కంజెక్ట్ అయి ఉన్నారు.
లోన్స్ తీసుకునే విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, జనరల్ రొటీన్ కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా కుజశనుల యొక్క యుతి మీకు అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా మళ్ళీ కొంచెం కేర్ఫుల్గా సింహరాశి వాళ్ళు అడుగు వేయాల్సిన అవసరం మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, రుణ ఒత్తిళ్ళకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ఎనిమీస్ ముఖ్యంగా మిమ్మల్ని కాంపిటీటర్స్ కానీ ఎనిమీస్ పరమైన విషయాల్లో కావచ్చు, కొంచెం మీరు వీటి విషయాల రీత్యా కొంచెం అపోనెంటిజం అనేది ఎదుర్కొనే ఆస్కారాలు. సో దానివల్ల ఎక్కువగా మీకు కొంచెం ఈ లైఫ్ సిచ్యువేషన్స్ అప్ అండ్ డౌన్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి శనికి కూడా కుదిరితే కేజింపావు నల్ల నువ్వులు ఒక బ్లాక్ క్లాత్ దానం చేసుకొని చక్కగా ప్రతి శనివారం శనికి నీలాంజన సమావాసం చదువుకుంటా తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. సో ఈ నీలాంజన సమావాసం డైలీ చదువుకోవటం వల్ల కూడా ఇంకా మీకు మంచి రిజల్ట్స్ అనేవి సింహరాశి వారికి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.